హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావము కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల 28వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. ధర్మశాస్త్రమును త్రోసివేయి వారు దుష్టులను పొగడుచుందరు, ధర్మశాస్త్రమును అనుసరించి వారు వారితో పోరాడుదురు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఎవరైతే త్రోసేస్తారో వారు దుష్టులని, అక్రమస్తులని, అవివేకులను, బుద్ధిహీనులను పొగుడుతారట. ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుసరిస్తారో వారు దుష్టులతో, అక్రమస్తులతో, బుద్ధిహీనులతో పోరాడతారు. కాబట్టి మన జీవితంలో మనం చేసే పనులు ఆలోచించుకోవాలి, మన ప్రవర్తన ఆలోచించుకోవాలి. లేఖనాల్లో మనం చూసే ప్రతి సత్యము కూడా విలువైనదే. ఇప్పుడు మన పిల్లలు తప్పు చేస్తున్నారు. మన పిల్లలు సినిమాలు చూసి వచ్చారు, సిగరెట్లు తాగొచ్చారు, తాగుడు తాగొచ్చారు, ప్యాకెట్ ఆడొచ్చారు, ఆడతాకి వెళ్ళారు. వాళ్ళని మనం పొగడచ్చా? పొగడకూడదు. ఎవరు పొగుడుతారు? ప్రియులారా, దేవుని వాక్యాన్ని తెలియనివాడు, దేవుని వాక్యాన్ని అనుసరించినవాడు, దేవుని వాక్యం అంటే అర్థం కానివాడే పొగుడుతాడు. మిగతా వాళ్ళు ఏం చేస్తారండి? దేవుని వాక్యాన్ని బట్టి వారితో పోరాడతారు. ఏంట్రా, నీకు బుద్ధి ఉందా లేదా? అసలు నువ్వు దేవునికి భయపడవా? దేవుడు అంటే నీకు భయం లేదా? దేవుడు చూస్తున్నాడని నువ్వు గ్రహించట్లేదా? నువ్వు చేసే పనులేంటి అని వారితో పోరాడుతూ ఉంటారు. కాబట్టి వాక్యాన్ని త్రోసివేసేవాడేమో దుష్టుని పొగుడుతాడు, వాక్యాన్ని అనుసరించేవాడేమో దుష్టుడితో పోరాడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఈ పోరాటము లేకపోతే ఆత్మీయత లేదు. ఈనాడు కుటుంబంలో ఆత్మీయత ఉండాలన్నా, సంఘాల్లో ఆత్మీయత ఉండాలన్నా, విశ్వాసుల మధ్య ఆత్మీయత ఉండాలన్నా పోరాటం అనేది తప్పదు. ప్రియులారా, అందుకే అపోస్తలుడైన పౌలు ఆయన మాట్లాడుతూ కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనములో ఆయన ఏమన్నారు అంటే ఒక అద్భుతమైన మాట పలికారు. చదువుతున్నాను, వినండి. మీ కొరకును, లవొదికయ వారి కొరకును, శరీరరీతిగా నమ్మకం చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. చూసారా, కొలస్సీ 2వ అధ్యాయం 1వ వచనంలో లవొదికయ వారి కొరకట, కొలస్సీలో ఉన్న వారి కొరకట దైవజనుడైన అపోస్తలుడైన పౌలు ఎంతగానో పోరాడుతున్నాడు. ఎందుకని? పౌలు వాక్యాన్ని అనుసరించేవాడు, అందుకే వారితో పోరాడుతున్నాడు. వాక్యాన్ని అనుసరించిన వాడు దుష్టుణ్ణి పొగుడుతూ ఉంటాడు, వాడిని ఘనపరుస్తూ ఉంటాడు. ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఎవరంటే రాజకీయవేత్తలు, దైవ భయం లేనివారు, దేవుణ్ణి ఎరగనివారు, దేవుని వాక్యాన్ని ఎరగనివారు ఇలాంటి పొగడతలతో ముంచుతారు. కాబట్టి గుర్తించి మన ప్రవర్తన ఎలాగుందో యోచించుకోవడానికే ఈ మాటలు బైబిల్లో రాయబడ్డాయి. కాబట్టి గ్రహించి ఆ ప్రకారం నడుచుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. తద్వారా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన నమ్మకమైన మా దేవ, నీ ఘనమైన నామం కొరకు వందనాలు. నీ వాక్కు కొరకై స్తోత్రాలు. నీ మాటలు ముద్రించి ప్రజలకు మేలు చేయండి, క్షేమం ఇవ్వండి. చాలాసార్లు మేము నీ వాక్యానికి వేరుగా దుష్టుల్ని పొగుడుతూ ఉంటాం. నీ వాక్యాన్ని అనుసరించిన కారణాన్ని బట్టే మేము అలాంటి పనులు చేస్తూ ఉంటాం. అయితే నీ వాక్యాన్ని అనుసరించేవాడు
వారి యొక్క క్రియలతోనూ వారి యొక్క లక్షణములతోనూ వారి యొక్క ప్రవర్తనతో పోరాడతారు. మా జీవితాల్లో జ్ఞానోదయము కలుగజేసి నడిపించండి. మీరే మహిమ పొందని వాక్యమును ముద్రించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా